అరుణమ్మ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈరోజు ఈ వీడియోలో మీకు టమాటా నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని ఊరేయకుండా ఎండబెట్టకుండా నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు చూడండి. టమాటాలు 1 కేజీ తీసుకున్నానండి. కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని ఒక టవల్ తోటి నీట్గా తుడవండి. తుడిచేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిన్నగా కట్ చేయకండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మనం ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. మనకి వేగేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. లేకపోతే అడుగంటి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకు పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రాసెస్ అంతా ఈజీగా చేసేసుకోగలుగుతారు. స్కిప్ చేస్తే నేను ఏ టైంలో ఏమి యాడ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్‌గా అర్థం కాదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ టమాటా ముక్కలన్నిటిని మనం వేసేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. మనం ఎటువంటి వాటర్ బయట నుంచి పోయకూడదండి. అది మన వాటర్ తగిలితే మాత్రం పచ్చడి నిలవ ఉండదు. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందాం. అల్లం ముక్కను యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎక్కువైతే యాడ్ చేయొద్దండి. ఒక చిన్న అంగుళం వరకు సరిపోతుంది ముక్క. మనం ఎక్కువ యాడ్ చేస్తే మన అల్లం టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది. అందుకని మీరు చిన్న ముక్క వేసుకోండి చాలు. ఇవన్నీ కూడా బాగా ఎగిరిపోయే వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, సగం వరకు మనకి ఈ వాటర్ అంతా ఎగిరిపోయింది. టమాటాలో ఉన్న నీరంతా ఎగిరిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు. ఇప్పుడు చూడండి, చాలా వరకు మనకి ఏగిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. అంటే ఎక్కువ మీరు పులుపుని తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా వేసానండి. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో నేను చింతపండు అయితే వేసుకున్నాను. ఆల్రెడీ మనకి టమాటోస్ కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి తక్కువే పడుతుంది. మొత్తం వేగిపోయిన తర్వాత దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని ఆరనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇప్పుడు దీనిలో మెంతి పౌడర్ అండి. మెంతులు వేయించి పౌడర్ చేశాను. అది ఒక స్పూన్ వేశాను. ఇది వెల్లుల్లి ముద్ద కూడా ఒక స్పూన్ వేశానండి. వెల్లుల్లి దంచి ఆ ముద్ద వేశాను. అలాగే కల్లుప్పు వేసుకున్నాను. అలాగే ఒక కారం అనమాట. అది మనం ఒక చిన్న గ్లాస్ తోటి 3/4 తీసుకున్నాను. 3/4 తీసుకొని ఇలా వేసుకున్నాను అనమాట. వెల్లుల్లి దంచి వేసుకోవడం వల్ల అది చాలా మంచిది హెల్త్‌కి కూడా. దంచితే మళ్ళీ మనం దీనిలో వేసేసుకుంటే అంతా ఆల్ మిక్స్ అవుతుందనమాట. కారం కూడా వేసేసుకున్నాం కదా! నేను ఒక చిన్న గ్లాస్ తోటి 3/4 వరకు అయితే కారం వేశాను. సరిపోతుంది అది. మీ టేస్ట్‌ని బట్టి వేసుకోండి. కానీ పచ్చడికి కరెక్ట్‌గా కారం అనేది సరిపోతేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఉప్పు, కారం ఇంపార్టెంట్ అనమాట. అవి 2 కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం ఒక 4 గిన్నెలు, అంటే ఒక దగ్గర 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేశాను. వేసి ఎండుమిర్చి వేసుకున్నాను. పచ్చిశనగపప్పు. పోపు అనేది చాలా టేస్ట్ వస్తుందండి. మాడకుండా వేయించుకోండి. మినపప్పు వేశాను. మినపప్పు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకుని జీలకర్ర వేయక్కర్లేదండి. మెంతులు వేయండి. మెంతులు కూడా వేసుకున్న తర్వాత అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకుని వేసుకోండి. దంచుకుని వేసుకుంటే పోపు చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా మూత పెట్టుకోండి. స్టవ్ మీద చింది పడుకోకుండా ఉంటాయి. అంతే, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి ఇది పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఈ తాలింపుని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం మొత్తం బాగా కలుపుకోవాలండి. మీరు పికిల్స్‌కి వాడే కారం అయితే మనకి కారం చాలా బాగుంటుంది. రెడ్‌గా వస్తాయి పచ్చళ్ళు. పికిల్స్ కానీ సపరేట్‌గా మనకు మార్కెట్‌లో దొరుకుతాయి. లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీని తెచ్చుకొని మనమైనా పౌడర్ పట్టించుకోవచ్చు. చూడండి, ఇదంతా బాగా తాలింపంతా ఆయిల్ మొత్తం పచ్చడికి కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి ఎక్కువ రోజులు నిలవ ఉండి టమాటా పికిల్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.